పెల్లింగ్ హోమ్ స్టే ఈ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాల్సిందే. మేము గ్యాంగ్టక్ నుంచి పొద్దున అరౌండ్ 9:30, 10కి బయలుదేరి మధ్యలో చార్ధామ్ చూసుకొని పెల్లింగ్ వచ్చేసరికి కాస్త చీకటి పడిపోయింది 6:30. కానీ ఆ టైంకే మొత్తం మంచు లాంటిది వచ్చేసి రోడ్డు కనబడక ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. మా డ్రైవర్ చెప్పాడు అని చెప్పేసి ఈ హోమ్ స్టేకి వచ్చాం. ఇది ఎలా ఉంటుందో అసలు ఏమీ తెలియదు. ఇది పొద్దున్న తీసిన వీడియో. రాత్రికి వచ్చి చూసిన తర్వాత ఆ ముందు మనకి ఇప్పుడు ఆ పైన ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, దానికి ఎదురుగా అక్కడ చిన్న పైన కనబడుతుంది కదా, సెకండ్ ఫ్లోర్, అక్కడ మన రూమ్ ఇచ్చారు. సో 5,000 రూపీస్ తీసుకున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అని చెప్పారు. సరే, అక్కడ ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి, ప్లస్ భోజనానికి మినిమం అంత ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కువ ఆలోచించదలుచుకోలే. ప్లస్ మా వాడు చెప్పాడు కాబట్టి మా డ్రైవర్, ఆయనతో 2-3 డేస్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మంచి మనిషి అనిపించింది, పర్లేదు. సో ఇక కొంచెం చూసాం. రూమ్ మామూలుగానే ఉంటుంది, చిన్నగా, కాకపోతే వుడెన్ కాటేజ్ లాగా ఉండింది, బాగుంది రూమ్ ఆ రకంగా. ఇక్కడ వాళ్ళ కిచెన్ అది ఉన్నాయి. ఇదంతా మీరు అక్కడ నుంచి చూస్తే కిందికి మళ్ళీ లోయలు, మళ్ళీ పైకి చూస్తే పర్వతాలు, చెట్లు, ఆల్మోస్ట్ ఫారెస్ట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఈ హోమ్ స్టే మేడం మేనేజ్ చేస్తుంటారు. సార్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన సిక్కిం క్రికెట్ ప్లేయర్. ఆయన ఇక్కడ రంజీస్ కోసం ఆడే క్రికెట్ ప్లేయర్. ఇక్కడ రాత్రి భోజనం పెట్టారు మాస్టరు, అద్భుతం, అదిరిపోయింది. అంటే చికెన్ కర్రీ అంటే రొటీనే అనుకోండి, రైస్ మన ఇష్టం అంతా తినొచ్చు. కట్ చేస్తే మనకు అక్కడ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆచార ఒకటి ఉండింది. పప్పు కూడా బాగుండింది. ఆచార అంటే ఉల్లిపాయలు వాడితో వీటితో చేశారు, బాగుంది. మీరు పెళ్ళింగనకి వెళ్తే ఈ హోమ్ స్టే ఐ డెఫినెట్లీ రెఫర్ యూ దిస్ హోమ్ స్టే. నంబర్ నా దగ్గర నుంచి తీసుకోండి, బాగుంటుంది ఇక్కడ.